మావయ్య గారు, మీరిప్పుడు ఏవైనా చేయండి, కానీ ఇందులో విజేత మనమే కావాల్సి ఉంటుంది. కానీ ఆ పాండవులు మాత్రం కాదు. అల్లుడు, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? గురు ద్రోణాచార్యులు నాకు చెప్పారు కదా, వారు పని మీద బయటికి వెళుతున్నారట. అంతవరకు ఇక్కడ మంచి చెడ్డలు నేనే చూసుకోవాలట. అప్పుడే నేను ఏం చేయాలో నిర్ణయించుకున్నాను. ఏంటా పథకం? నేను వెయ్యబోయే ఎత్తులు ఎవరికీ అర్థం కావు కదా. నేను చెయ్యబోతున్న మాయాజాలాన్ని అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తుంది. నువ్వలా చూస్తూ ఉండు అల్లుడు, ఈ మామయ్య చేసే మంత్రజాలాన్ని. విద్యార్థులందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అడవి ఎక్కడైతే అంతమవుతుందో అక్కడ ఆగిపోతారు. అక్కడ భోజనం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భోజనం చేసిన తర్వాత పర్వతంపైకి వెళ్లే ఏర్పాట్లు జరుగుతాయి. ఎవరైతే అందులో విజయం సాధిస్తారో వారి విజేతగా నిర్ణయించబడతారు. వారే గొప్పవారుగా కీర్తించబడతారు. ఎవరికైనా ఏదైనా అనుమానం ఉందా? లేదు మహారాజా శకుని. విద్యార్థులారా, అక్కడికి వెళ్లే ముందు నియమాలు తెలుసుకోండి. ఇందులో నియమాలు చాలా సరళంగా ఉంటాయి. మార్గ మధ్యంలో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అన్నది నిషిద్ధమని గుర్తుంచుకోండి. అలాగే వారి శక్తుల్ని కూడా ఉపయోగించకూడదు. నేను 3 లెక్క పెట్టేలోగా అందరూ పరిగెత్తడం మొదలు పెట్టండి. అది 1, 2, 3. మమ్మల్ని కాపాడండి. నేను వేసే పథకాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. నా మాయాజాలానికి అందరూ కింద మీద పడిపోవాల్సిందే. ఇక ఇప్పుడు చూసుకుందాం యుధిష్ఠర్ తన సోదరులకు సహాయం చేయగలడా లేదా అన్నది. యుధిష్ఠర్, ఆగిపో. నువ్వు నియమాలకు విరుద్ధంగా ఎవరికి సహాయం చేయకూడదు. అలా చేశావంటే పోటీ నుంచి తొలగించబడతావు. ఆ విషయం గుర్తుంచుకో. కానీ మామయ్య గారు, మా సహోదరులు అపాయంలో చిక్కుకున్నారు. నా బాధ్యత చేస్తాను. యుధిష్ఠర్, ఆలోచించుకో. పోటీలో సోదరులకు తావు లేదు. ఏ స్నేహితుడు కూడా ఉండడు. కేవలం లక్ష్యంపైనే నీ దృష్టిని నిలుపు. ఈ పోటీలో నియమాలను గుర్తుంచుకో. ఇదే నీ లక్ష్యమని గుర్తుంచుకో. మావయ్య గారు, మీరు చెప్పిందంతా అక్షరాలు నిజమే. కానీ ఒక పోటీలో అందరూ పోటీదారులే కదా. నువ్వు బాగా అర్థం చేసుకున్నావు అల్లుడు. ఇక ఆలస్యం చెయ్యొద్దు, పరుగు మొదలు పెట్టు. పోటీదారులందరూ ఎంతో ముందుకు వెళ్ళిపోయారు. యుధిష్ఠిర్ అన్నయ్యని ఈరోజు ఎక్కువ ప్రశ్నలు వెయ్యాలి. త్వరగా రండి. మిమ్మల్ని చూసినాక నాకు చాలా ఆనందంగా ఉంది. రండి, భోజనం చేద్దురు గాని. యుధిష్ఠిర్ అన్నయ్య, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి భోజనం తినండి అంటున్నారు. ఇది ఏ విధంగా న్యాయం? సరిగ్గా చెప్పు సహాదేవ్. మా ప్రాణాలు పోయి ఉంటే మీ నీతికి న్యాయానికి ఏ గౌరవం ఉంది? తమ్ముడు, మీరు చెప్పిన మాట నేను ఒప్పుకుంటున్నాను. కానీ కోపాన్ని వదిలిపెట్టి మీరు ఒక పోటీదారులుగా ఆలోచించండి. ఒక పోటీలో సహోదరులు కాదు, స్నేహితులు కూడా కాదు. జీవితంలో ఇలాంటి పరిస్థితులు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. సహాయం చేయడానికి నేను మీతో పాటు ఉండను.
అర్థం చేసుకోండి, ఈ రోజు మీకు అలాంటి ఒక రోజే. మీ నలుగురిని చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. మీలో మీరే సహాయం చేసుకొని ఈ రోజు పరిస్థితిని సర్దుకోండి. ఆ, ఆ. రండి, మనందరం కలిసి ఈ వేడి వేడి జిలేబీని తిందాం. కోపాన్ని విసిరికొట్టండి. యుధిష్ఠిరన్నయ్య, మీరేమనుకున్నారు? జిలేబీని చూసిన వెంటనే నకుల సహదేవ కోపాన్ని వదిలేసుకుంటారనా ఏంటి సోదరులారా? కుదరదు, ఖచ్చితంగా కుదరదు. మేము జిలేబీని అసలు తినము. ఇప్పుడు ఉన్న జిలేబీలన్నీ నేను మాత్రమే తినాలా? భీమన్నయ్య, కొంచెం ఆగండి. మేము యుధిష్ఠిరన్నయ్య మీద కోపంగా ఉన్నాము. మనకి యుధిష్ఠిరన్నయ్య మీద కోపం, జిలేబీ మీద కాదు. పోటీలో మొదటి అంకంలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు ముందంజలో ఉన్నారు. ఇక మీరందరూ ఎదురుగా కనిపించే పర్వతం పైకి నెమ్మదిగా వెళ్ళాలి. ఎవరైతే ముందుగా అక్కడికి వెళతారో వారే విజేతగా నిర్ణయించబడతారు. ఎవరు ఎవరికి సహాయం చేయకూడదు. అందరూ సిద్ధమేనా? 1, 2, 3. త్వరగా చెప్ప, పాండవులు ఎక్కడున్నారు? వాళ్ళు వెనకలు వస్తూ ఉన్నారు. నీ సోదరుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు మన సహోదరుడు నీతి, నియమం అని అన్ని విషయాల గురించి చెప్పబోతున్నాడు. నాకు తెలీదే. నాకు బాగా తెలుసు, నువ్వు యుధిష్ఠిరుడివి. అబద్ధం చెప్పడం నీకు మంచిది కాదు. నిజం చెప్పావంటే రక్షించబడతావు, లేదంటే నీ ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. మీకు నా ప్రాణాలు కావాలంటే మీరు తప్పకుండా తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు. మేమందరం పోటీలో ఉన్నాం. ఇందులో ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటూ ఉండకూడదు. అసలు అది చేయకూడదు. నాకే విషయం తెలీదు. అలాగా? తీసుకువెళ్ళండి, మనతో పాటు ఇతన్ని తీసుకువెళ్ళండి. ఇతన్ని వెతుక్కుంటూ ఇతని సోదరులు తప్పకుండా వస్తారు. అక్కడ నుంచిన వాళ్ళు ఇంకా అన్నయ్య ఏం మాట్లాడుకుంటున్నారో మనకి తెలియడం లేదే. దగ్గరికి వెళ్ళి చూద్దాం, పదండి. అన్నయ్యని చెట్టులో కట్టడానికి వాడికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడిని మొదలనే కొడతావు. మా అన్నయ్యని వెంటనే వదలండి, లేదంటే చేతికి చిక్కిన బందీని మేమెప్పటికీ వదిలిపెట్టము. వాళ్ళందరినీ బంధించండి. వాళ్ళని వదిలిపెట్టకండి. ఒక్కళ్ళు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకూడదు, లేకపోతే మీ అందరికి కూడా ఇదే గతి పడుతుంది.
యుధిష్ఠిరన్నయ్య, మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, అయినా కూడా మీరు మమ్మల్ని పిలవలేదే, ఎందుకలా చేశారన్నయ్యా? ఎందుకంటే మిమ్మల్ని పిలిచి మీ ప్రాణాలను నేను ఆపదలో పెట్టలేను. ఇందులో రెండోది, దుర్యోధన్ దీంట్లో విజయం సాధిస్తే తప్పకుండా వాడికి కూడా సహాయం అనేది దొరుకుతుంది. మీరు దాక్కొనున్నప్పుడు నేను కింద చూస్తున్నట్టు నాటకం ఆడాను. అప్పుడే నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి ఇలా చేయడం వల్లే నేను ధర్మాన్ని పాటించగలిగాను. అలా అయితే పోటీలో ఉన్నంత సమయము మా గురించి ఆలోచిస్తున్నారా? అవును సహాదేవా, ఏ రాయితే పైనుంచి కింద పడిందో ఆ రాయిని నేనే కాలుతో తన్ని మరీ తోశాను. అప్పుడే శకున మావయ్యకి నేను సహాయం చేసింది తెలీదు. తెలుసుంటే మనల్ని పోటీల నుంచి రద్దు చేసేవారు. హా? నా సహోదరుని కాపాడటం నా ధర్మము, నా బాధ్యత కూడా. నేననుకున్నది కూడా ఇదే. పాము చనిపోకూడదు, కర్ర కూడా విరగకూడదు. శకుని మావయ్యకి కొంచెం అనుమానం కూడా రాలేదు. మమ్మల్ని క్షమించండి అన్నయ్య. మిమ్మల్ని మేము తప్పుగా తప్పుగా అనుకున్నాము. నాకు ఈ రోజు మీకు ఈ విషయం తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రెండవ పోటీలో కూడా విజేత దుర్యోధనుడే. నీకు ధన్యవాదాలు మేనలుడా. ఆగండి శకుని మహారాజా. మీరు పోటీ గురించి వివరించేటప్పుడు నాకు కొంచెం సందేహం ఏర్పడింది. అందుకే నేను బయటకు వెళ్ళలేదు. ఇక్కడ జరిగిందంతా నేను దూరం నుంచి చూస్తూనే ఉన్నాను. ముందుగా వచ్చిన వారు విజయం సాధించనే లేదు. నా విద్యార్థులు మాత్రమే విజయం సాధించారు. నేనందించిన శిక్షణ అటువంటిది. యుధిష్ఠిరుడు తన తమ్ములను విడిచిపెట్టలేదు. పాండవులందరూ కూడా యుధిష్ఠిరుడిని విడిచిపెట్టలేదు. పోటీలో విజయం సాధించడం కంటే కూడా మన వాళ్ళని కాపాడడమే ముఖ్యం. పాండవులే విజయం సాధించారు.